జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల విఘ్నేశ్వరుని ఆలయంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా వేద పండితులు హేరాంబ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని రంగురంగు పూలతో అలంకరణ చేసి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండి విఘ్నేశ్వరుడిని దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. అందరూ కొంచెం ముందు వచ్చిన సాయం బిల్డప్ ఇచ్చారు. మన వాయిస్ ఇచ్చి వం గుణత్రయాదీతః వం దేహత్రయాదీతః భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంతకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువున్నటువంటి ఈశాన్య గణపతిగా పేరుగాంచినటువంటి హేరంబ గణపతి, హేరంబో నలకూబరో గణపతి శ్రీ విఘ్న చండీ గణ. హేరంబ గణపతి అనేటటువంటిది చాలా అరుదు, ఎక్కడా కూడా ఉండదు. ఆ ప్రతిష్టాపన విధానమే లేదు. అటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితము స్థాపన అయినటువంటి ఈ యొక్క ఈశాన్య గణపతి అంటారు. అదే హేరంబ గణపతి. ఈ రోజున హేరంబ గణపతిని పూజిస్తే, ఉపవాస దీక్ష చేసి ప్రాతకాలమందు స్వామివారికి అభిషేకము కానీ, అర్చన కానీ, అదేవిధంగా గణపతి హోమం కానీ చేసుకుంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత, చంద్రదర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ధ్యానం చేసుకొని భోజనం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి గణేశ పురాణం ప్రకారం తెలుపబడింది. గణేశ రోజున స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి ప్రాతకాలమందే పంచామృత అభిషేకము, ధ్యానావాహనాది షోషోపచార పూజ, అదేవిధంగా గణపతి అధర్వ శీర్ష అభిషేకము, అదేవిధంగా అష్టోత్తర శతనామార్చన చేయడం జరిగింది. లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి ఏదైతే చెప్పబడిందో, దేశమందు, రాష్ట్రమందు, గ్రామమందు దుర్భిక్ష నివారణ జరిగి సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ అని చెప్పేసి లోక కళ్యాణార్థము స్వామివారికి ఈరోజు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని సకల అభీష్టాలు నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినః.